ఈరోజు మనం ఒక వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. పంపిస్తాడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రొటీన్ వీడియోకి మళ్ళీ స్వాగతం సుస్వాగతం. రొటీన్ వీడియోలు అయినప్పటికీ గ్రోత్ అసలేదు. ఒక 40 మంది 50 మంది చూసి మాత్రమే విడిచిపెడతారు. ప్లీజ్ అబ్బా మా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అసలే మొనటైజేషన్ పాలసీ బాగా రెట్టింపు అయిపోయింది. యూట్యూబ్ దెబ్బేసే అవకాశం ఉన్నది మాకు. 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ మీకు చేయాల్సింది ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ డబుల్ చేసి పడేసేది. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్తాం. మీ ద్వారా మేము ₹1 సంపాదించుకున్నాం అంటే మీకు కూడా సంతోషమే, మాకు కూడా సంతోషం. ప్లీజ్ సపోర్ట్. హలో గైస్, మనమైతే ఇప్పుడు మన స్కూల్కి వచ్చిన మా చిన్నారున్న విక్కీ గారు చదువుకునే స్కూల్కు ఇవాళ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారంట. మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి మొన్నటి వరకు. సో ఇవాళ ప్రోగ్రెస్ కార్డు తీసుకొని దాని రిజల్ట్ చూసినాక మనం వాటర్ ఫాల్కి అనేది స్టార్ట్ అవుదాం. సో చూద్దాం మరి మన వాళ్ళు ఎంతవరకు సాధించిందో, ఎన్ని మార్కులు వచ్చినా, ఏం కథ, ఏం రాసిండ్రు అనేది. మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కామెంట్ ఒకటి వేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నాం. మా అన్నయ్య కొడుకు బిక్కు వాడు హైదరాబాద్ నుండి వచ్చిండు, ఇటు పోదాం అన్న వాళ్ళే. సో మా బిక్కి గారు స్పెట్స్ ఇస్తాడు. మా బిక్కి గారికి స్పెట్స్ పెట్టుకుని నడపన్నాయి అని చెప్పేసి అంటుండు. సో లాంగ్ ఉంటుంది కాబట్టి పవర్ బ్యాంక్ అవన్నీ ముందే పెట్టుకున్నాం. డిన్నర్ కూడా అక్కడనే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో మనం మొత్తానికి అయితే మంచిర్యాల నుండి స్టార్ట్ అయినాం. తిర్యాని వాటర్ ఫాల్కి వెళ్ళి చూద్దాం రండి. అక్కడ ఏం జరుగుతున్నా, ఏం వింతలు, ఏం విశేషాలు అనేవి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే అనేది. ఈ వాటర్ ఫాల్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. మనకు మంచిర్యాల నుండి 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది వాటర్ ఫాల్. చుట్టూ కూడా అడవి ప్రాంతం. మొత్తం దాదాపు ఒక 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ మాత్రమే మెయిన్ రోడ్ ఉంటుంది. మధ్యలో చిన్న బ్రేక్ అయిపోయింది మాకు. ఏంటంటే ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోయింది. మాకు గుర్తులేదు అసలు. యాక్చువల్గా బండి అని ఆపేసేసింది, పక్కన ఆపేసిండు. సో మేము ఏం చేసినాం అంటే బండి పక్కన పెట్టుకొని రీఛార్జ్ చేసుకొని మరి ముందుకెళ్ళినాం. లేదంటే మాన్యువల్గా తీసుకుని చెప్పేసి ఓన్లీ కార్డు పేమెంట్ ఉంటేనే తీసుకుంటా అని చెప్పేసి. సో బండి పక్కన పెట్టి రీఛార్జ్ చేసి మేము మళ్ళీ ముందుకు వెళ్ళడం జరిగింది. మా చిన్నారి కారు పడదు ఫ్రెండ్స్, అందుకని పడుకున్న సప్పుడే, కళ్ళు మూసుకుని సప్పుడేగా పడుకున్నది. ఎవరేం పిలిచినా కూడా సప్పుడు చేసలేదు. సప్పుడేగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుండి మనకి ఇంకో ఇద్దరు యాడ్ అవుతారు. అతను ఎవడంటే చింటూ మోడల్ ఒక అతను, తర్వాత మా చెల్ల కార్తీక దీపమక్క. హాయ్ ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. మమ్మీ దీనికోసం ఎంతసేపు చూడు, ఎప్పుడు ఆట చెప్పలేదు అడిగుడు. చాక్లెట్ కాదు గాయస్, ఇది పొంగడం నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలియదు. చెప్తా వీడియోలో చూపిస్తాం. సో మన ప్రయాణాన్ని ఇక మొదలెడదామా? మా విక్యానికి బాగా ఆకలి అయినట్టున్నది పాపం. మన బిస్కెట్ పట్టి మరీ తింటాడు. ఇక మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనం బెల్లంపల్లిలో ఉన్నాం ప్రజెంట్. బెల్లంపల్లి అప్రాక్సిమేట్లో ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. పక్కన ఉండే అడవి జంతువులు అనేది రోడ్డు మీదకి వస్తాయి. సో ఏదన్నా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు రోడ్డుకి ఇరువైపులా కంచేయడం జరిగింది. మా ఊళ్ళో అయితే కార్లలో సాంగ్స్ పెట్టిన తలకాయ మొత్తం తిన్నారు. మేము సాంగ్స్ పెట్టిండ్రు, అంగడి ఎత్తాను, పాటలు పెట్టిండ్రు. నా చెవులో మొత్తం ఒర్రుడు, అంగడి పోయేదాకా నాన్ స్టాప్గా పాటలు పెట్టుకొని మా జీవం మొత్తం తిన్నారు. అబ్బాయి ఏం ఒర్రుడో ఏమో, ఏం కీకరు. మా వాడు అయితే అస్సలు ఆగలేదు. ఒక జాగాలు ఉండలేదు, అటు ఇటు అని చెప్పేసి నా తలకాయ సగం తిన్నాడు వాడు. సో ఇక్కడ నుండి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఐబీ అంటారు, తాండూరు ఐబీ. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే మనం చింతలం ఆధారం, అదే తిర్యాని వాటర్ ఫాల్స్కి వెళ్తాం. చూడండి ఎంత బాగుందో లొకేషన్, చాలా అందంగా ఉంది కదా. చుట్టూ గుట్టల మధ్యలో రోడ్డు, అటు ఇటు గ్రామాలు, చుట్టుపక్కల వాతావరణం. ఇటువంటి వాతావరణంలో ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటే ఎటువంటి బాధ అనేది, అటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు మనసు మంచిగా హాయిగా ఉంటుంది. ఏది ఎంతైనా పల్లెటూరి అందాలే వేరు. పల్లెటూరిని మించిన ఏ ఊరు రాదు. బర్త్డే ఫ్రెండ్స్, అందుకోసమే సెలబ్రేషన్ కోసం చూడండి ఫ్రెండ్స్. మా మోడల్ ఫ్రెండ్స్ పిచ్చిది ఫ్రెండ్స్, ఏదో పెద్ద వేస్ట్ కాదు. సో మొత్తానికి నా బర్త్డే అని చెప్పేసి మధ్యలో ఆపేసి కేక్ కట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, టుడే మై హస్బెండ్ బర్త్డే. కేక్ కట్ చేపిస్తుంది. చాలా బాగుంది కదండి రెడ్ కేక్. ఈ ఫోటోలో ఘోరం అంట వీడియోలో. ఆ టాలెంట్ పోతాను ఫ్రెండ్స్, మా చిన్న చూడండి. సో కేక్ కట్ చేసినాక వెంటనే మేము ఆకలికి ఆగలేక ఆ కేక్ను మొత్తం తినేసి అంగడి చేసి పడేసినాం. సో ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ చూద్దాం. సో గాయస్ మనం మొత్తానికి అయితే రీచ్ అయినాం. ఇంకో జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ దగ్గరికి మనం ఇక్కడ వెళ్తున్నాం. సరే మనకి ఇక్కడ ఏంటి అంటే సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, ఏముండవు, సిగ్నల్స్ మొత్తం 0 ఉంటుంది. సో బ్యాడ్ లక్ ఏంటిదంటే మనల్ని వెహికల్స్ ఓనిస్తలేరు. టైం మేము పోయేసరికి 4 అయిపోయింది. అప్పటికే మమ్మల్ని లోపలికి ఓనియట్లేదు. లోపల ఎవరు డిఎస్పీ ఉన్నారట, అందుకని వెహికల్స్ మొత్తం బయటనే ఆపుతున్నారు. చాలామంది ఉన్నారు మాతో పాటు, కానీ వాళ్ళని ఎవరిని కూడా పోనీయట్లేదు. సో వాళ్ళందరూ అల్లరి చేసి గోల చేసే వరకు అయితే ఫ్యామిలీ ఉన్న వెహికల్స్ మాత్రం లోపలికి పంపిస్తున్నారు, బ్యాచులర్స్ని పంపించట్లేదు. సో వాళ్ళని కూడా పంపిస్తా అని చెప్పారు. ఫస్ట్ అయితే ఫ్యామిలీ ఉన్న వాళ్ళని ఫస్ట్ కార్ వెహికల్స్ని ముందుగా పంపిస్తామని చెప్పేసి అన్నారు. సో మనం కొంచెం అదృష్టం అనుకోవాలి ఈ విషయంలో. సో మన ఫ్యామిలీ ఉన్నది కాబట్టి మనతోటి మనల్ని పంపించడానికి ఒప్పుకున్నారు. సో మనం ముందుకు వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫైనల్లీ మనం రీచ్ అయినాం తిర్యాని చింతల మాదారం వాటర్ ఫాల్. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, అడవి మొత్తం దట్టమైన అడవి. వెహికల్స్ మళ్ళీ ఆపిండు వాడు, మనకి టికెట్ లేదని చెప్పేసి వెహికల్స్ మళ్ళీ ఆపిండు. వీళ్ళతో తలగాయ నొప్పి. విషయం ఏంటిదంటే వాళ్ళకు కూడా పాపం, వాళ్ళని కూడా ఏమనీకి లేదు. లోపల డిఎస్పీ ఉన్నారంట. సో అతను కూడా వెకేషన్ కోసం వచ్చిండు, సార్ వాళ్ళు కూడా. సో అందుకని వెహికల్స్ని చెక్. హాయ్ ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే తిర్యాని వాటర్ ఫాల్కి వచ్చినాం. ఇది ఎక్కడే ఉన్నది మన ఇది బోర్డు అది. సో మనం వచ్చిన విశేషం ఏంటిదంటే ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో చూద్దాం లాస్ట్ వరకు చూసుకుంటూ ఉండండి, చూపిస్తా లొకేషన్ మీకు బాగుంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి కొంచెం మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. సో ఇంకా కారు లోపలికి కొనిస్తుండ్రు, కాకపోతే ఎక్కడంటే అక్కడ సార్ ఉన్నారు, ఆ సార్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంత పోయినట్లేదు. మన కార్ అయితే ముందుకు వెళ్ళేసింది. సో నేను వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నా, ముందుగానే కార్ దిగిపోయినా. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇది మన లొకేషన్ వచ్చేసి రీచ్ అయిపోయినా ఆల్మోస్ట్. చూస్తుంది కదా, కనిపిస్తుంది మనకు అక్కడ సెంటర్లో చూడండి వాటర్ ఫాల్. సో ఈ లొకేషన్ చూస్తే నేను నిజంగా భూమి మీదనే ఉన్నానా, ఇంకెక్కడైనా వేరే దేవలోకంలో ఉన్నానా అనిపిస్తుంది. అంత మధురంగా ఉన్నది లొకేషన్ మాత్రం. చూడండి వాటర్ ఫాల్, ఇదే మన చింతల మాదారం తిర్యాని వాటర్ ఫాల్. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. నిజంగా ఇది ఫస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరు కానీ చాలా నిజంగా వాళ్ళు గ్రేట్. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోయినాం, కాకపోతే అక్కడికి పోయేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ ఎవరు పోలీసు వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని లోపలికి ఎక్కడికి అస్సలు ఓనియట్లేదు. కాకపోతే ఇంకోటి విషయం ఏంటంటే అందులో చాలా లోతు ఉన్నది, బాగా లోపలికి ఉన్నది. సో ఎవరు ఓనియట్లేదు. ఇంకో భయంకరమైన న్యూస్ ఏంటిదంటే అందులో ఒకటి కొండ చిలువ పాము ఉన్నదని చెప్పేసి అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అది నిజమో కాదో మాకు కూడా తెలియదు. సో మేము కూడా బాగా భయపడ్డాం. మేము లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని లోపలికి కూడా పోనీయలేదు. డిఎస్పీ సార్ అంటే ఎవరు వచ్చిండు. సో మాకు లోపలిని ఎవరికి ఎంట్రన్స్ చేయలేదు. చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యింది. మేమే కాదు, చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. చూడండి చుట్టూ పోలీసులు ఉన్నారు, ఎవరిని కూడా అక్కడికి లోపలికి పోనీయట్లేదు.
no, 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 no. సో ఇది ఫ్రెండ్స్ మన వాటర్ ఫాల్ జర్నీ చూసి ఎంజాయ్ చేసింది అనుకుంటా. ఇంకా మీద కూడా రాబోయే కాలంలో మంచి మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. సో మేము తీసుకెళ్ళిన లంచ్ మాకు ఆకలి అయింది. సో మేము ఏం చేయలేక అంతా అక్కడ కూర్చొని మంచిగా లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాం. సో థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చిందో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.